హాయ్ ఫ్రెండ్స్ గైస్, ఈ రోజు వచ్చేసి ఏంటంటే మన వీడియో వచ్చేసి ఏంటంటే మన బైక్ సర్వీసింగ్ మనది. బైక్ సర్వీసింగ్ అనేది అన్నప్పుడు ఏంటంటే మనకు వచ్చి మన యూనికార్న్ బైక్ అనేది ఏంటంటే లాస్ట్ 4 times నుంచి నేను శివ బైక్ పాయింట్ దగ్గరనే మనం అనేది సర్వీసింగ్ చేపిస్తున్నాము. ఆల్రెడీ ఫస్ట్ సర్వీసింగ్ నుంచి 4 సర్వీసింగ్ వరకు నేను అనుకున్నప్పుడు వీడియో అనేది కొంచెం టైం కుదరలేదు. సో ఫైనల్ గా టైం కుదిరింది. ఈ రోజు మన బైక్ అనేది సర్వీసింగ్ చేసినాము. అలాగే బైక్ సంబంధించిన సర్వీసింగ్ సంబంధించిన మెయిన్ పార్ట్స్ కానీ మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ కానీ మన మదర్ అని అడిగి మనం తెలుసుకున్నాము. దిస్ వాచ్ కంప్లీట్ గా మన వీడియో అనేది కంప్లీట్ గా చూడండి. ఓకే గైస్, దిస్ వాచ్. మన షాప్ వచ్చేసి శివం బైక్ పాయింట్, గవర్నమెంట్ హాస్పిటల్ ఆపోజిట్ లో ఉంటది. మన దగ్గర ఆల్ వెహికల్స్ సర్వీసింగ్ చేస్తాం మనము. ఓకే గైస్, మనం వెహికల్ అయితే ఇచ్చినాము. ట్రాల్కి వెళ్ళిన తర్వాత మనకి ఫీడ్బ్యాక్ అని ఇస్తాడు. ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే మనకు చెప్తాడు. ఓకే, చిన్న సర్వీసింగ్ చేయించుకో. ఓకేనా, బండికి ఏం ప్రాబ్లం లేదు. బ్రేకులు ఇవి క్లచ్ అవన్నీ అరేంజ్ చేసుకుందాం, సెట్ చేసుకుందాం. ఓకే గైస్, మనం అయితే బైక్ అయితే మెకానిక్ సర్వీస్ అయితే చేసినాం. హైడ్రాలిక్ మీద పెట్టేసి బైక్ అయితే చెక్ చేస్తారు కంప్లీట్ గా. నార్మల్ అన్ని మెకానిక్ షాప్ లో మనకి హైడ్రాలిక్ అనేది ఉండదు, బట్ ఇక్కడ స్పెషల్ ఇది. బండి 2000 కిలోమీటర్లకు ఒకసారి సర్వీసింగ్ చేయించుకోవాలి. ఎవ్రీ 2000 కిలోమీటర్స్ బండి సర్వీసింగ్ చేయించుకోవాలి. 2000 కంటే ముందు ఒక 1500 కిలోమీటర్లకు ఒకసారి వచ్చి చెక్ చేయించుకోవాలి. ఓకేనా. ఒకవేళ మనము ఎవ్రీ 2000 కి 1500 గంటలు చేపియకపోతే ఎట్లా? చేపియకపోతే మనకి మైలేజ్ దెబ్బతింటది. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే మనకి మైలేజ్ పరంగా దెబ్బతింటది. క్లచ్ ప్లేట్లు పికప్ అనేది తగ్గిపోతుంది మొత్తం. ఓకేనా. కంపల్సరీ 2 సంవత్సరాలకు 2000కు 1 కిలోమీటర్ కంపల్సరీ ఆయిల్ చేంజ్ చేయించుకోవాలి. కింద సర్వీసింగ్ చేయించుకోవాలి. ఒకవేళ ఆ టైం నీకు వీలు కాలేదు అనుకో, కంపల్సరీ ఆయిల్ అన్నా చేంజ్ చేయించుకోవాలి. ఫిల్టర్ అవన్నీ కంపల్సరీ చేంజ్ చేసుకోవాలి. మళ్ళా ప్లగ్, లైనర్లు, బ్రేక్ లైనర్లు, డ్రమ్ లాబాలు, చైన్ అవన్నీ కంపల్సరీ చేయించుకోవాలి. లేకపోతే బండి ఖరాబ్ అయిపోతుంది. ఇప్పుడు వచ్చిన BS6 లకు ఎట్లుందంటే మనం మెయింటెనెన్స్ చేయకపోతే ఖరాబ్ అయిపోతున్నాయి. కంపల్సరీ ఖరాబ్ అయిపోతుంది. ఓకే గైస్, ముందైతే ఆయిల్ బోల్ట్ ఓపెన్ చేసి మనకు ఆయిల్ అయితే తీసేస్తున్నారు. ఆయిల్ తీసిన తర్వాత మిగతా పార్ట్స్ అనేది ఒకసారి ఓపెన్ చేస్తారు. చూడండి, వచ్చింది కాబట్టి ఆయిల్ కూడా మంచిగా వెళ్ళింది. ఓకే, టైంకి ఇట్లా బరాబర్ చేసుకుంటే ఆయిల్ వెళ్తుంది మంచిగా. మైలేజ్ కూడా మంచిగా ఇస్తుంది. పికప్ బాగుంటది. ఓకే గైస్, ఇప్పుడైతే మనకు ప్లగ్ బోల్ట్ అయితే ఓపెన్ చేస్తాడు. ప్లగ్ బోల్ట్ వచ్చేసి దాన్ని చెక్ చేస్తాడు ముందు. ఇంకోసారి మనకు బండి అప్పుడప్పుడు ఆగిపోతుంటది. ఎందుకు అది ఆగిపోతుంది? BS6 బండ్లకు ఏమైతుందంటే ఇప్పుడు పెట్రోల్ అనేది మనకి ట్యాంకీ నుంచి అప్పుడేమో పెట్రోల్ ఆన్ ఆఫ్ ఉంటుండే. అవును, ఇప్పుడు ఏంటంటే సెన్సర్ డైరెక్ట్ ఆన్ చేస్తేనే మనకు పెట్రోల్ వస్తుంది. కాబట్టి పెట్రోల్ ఫిల్టర్ ఉంటది ఇక్కడ. మనకి ట్యాంకీ నుంచి ఇక్కడికి పెట్రోల్ ట్యాంకీ నుంచి డైరెక్ట్ చాబీ ఆన్ చేయని ఫిల్టర్ పెట్రోల్ ఉంటది. అవును, పెట్రోల్ ది ఫిల్టర్ ఉంటది. ఆ పెట్రోల్ ఫిల్టర్ చేంజ్ చేసుకోవాలి కంపల్సరీ. ప్రతి సర్వీసింగ్ కు కంపల్సరీ చెక్ చేయించుకోవాలి, చేంజ్ చేయించుకోవాలి. అది ఒకవేళ మనకి ప్రాబ్లం కూడా జెట్కో కొట్టింది అనుకో, మామూలుగా ఇట్లా మనము రన్నింగ్ లో పోతుంటే ఇట్లా జెట్కో కొడుతుంటది. పెట్రోల్ అందకపోతే కూడా అట్లనే జెట్కో కొడుతుంది. కంపల్సరీ అది కంపల్సరీ చేంజ్ చేయించుకోవాలి. అది చెక్ చేయించుకోవాలి. ప్లగ్ క్లీనింగ్ అనేది మనకు సపరేట్ మిషన్ ఉన్నది. ఆ మిషన్ ద్వారా మనం చెక్ చేస్తాం. దాని వల్ల ఏంటంటే ప్రాపర్ గా క్లీన్ అయిపోతుంది. మనకి తర్వాత అనేది ప్రాబ్లం అనేది ఉండదు. చూడండి, ఒకసారి ప్లగ్ క్లీనింగ్ అయిపోయిన తర్వాత ఒక 2 స్టిక్స్ కొట్టేసి మనం ప్లగ్ అనేది ఫిట్ చేసుకోవాలి. దానివల్ల ఏంటంటే మన ప్రాబ్లం ఉండేసి అన్న ఇమీడియట్గా తెలుస్తుంది. ప్లగ్ సెట్ అయిపోయిన తర్వాత మనకు బ్యాక్ టైర్ అనేది ఓపెన్ చేస్తుండు. ఇక్కడ ఏంటంటే మనకి బ్రేక్ లైనర్స్, బ్రేక్ అనేది చెక్ చేసి అట్లా టైర్ కూడా ప్రాపర్గా ఉంది చెక్ చేసి ఫిట్టింగ్ చేస్తారు. మళ్ళీ 22 రింగ్ పోనీరా.
జనరల్ సర్వీసింగ్ ఆయిల్ చేంజ్ వచ్చేస్తుంది అందులో. ఆయిల్ చేంజ్, ఫిల్టర్ క్లీనింగ్ వస్తుంది, ప్లగ్ క్లీనింగ్ వస్తుంది, లైనర్ క్లీన్ చేస్తాం. లైనర్ క్లీన్ చేస్తాం. ముందర డిస్పాట్స్ ఉంటే డిస్పాట్స్, డ్రమ్ ఉంటే అవి కూడా లైనర్ కూడా క్లీన్ చేస్తాం. ఓకే. వాషింగ్ అందులోనే మొత్తం. ఓకే, ఇంక్లూడింగ్ వాషింగ్ తోటి సర్వీస్. ఇంకేమైనా పార్ట్ వేయాలనుకుంటే మనకు ఎక్స్ట్రా చార్జెస్. అంటే చిన్న అయితే ఏముండదు. చైన్ కిట్ వేసుకుంటే లేబర్ ఛార్జ్ ఎక్స్ట్రా వస్తుంది, క్లచ్ ప్లేట్ వేసుకుంటే లేబర్ ఛార్జ్ ఎక్స్ట్రా వస్తుంది అంతే. ఓకే, ఎక్స్ట్రా టైర్ అయితే తీసినా కూడా. లైనర్ మంచిగా ఉన్నాయి అనుకో, క్లీన్ చేసుకోవాలి ఇది. ఓకే. క్లీన్ అయిపోయినాయి. లైనర్ ఓపెన్ చేసిన తర్వాత నీట్గా క్లీన్ చేసుకోవాలి. నీట్గా క్లీన్ చేసుకుంటే దీని లోపల ఫ్రీ ఉండాలి. ఫ్రీ క్యామ్ అనేది ఫ్రీగా ఉండడం వలన మనకి బ్రేక్ అనేది మంచిగా పడుతుంది అనమాట. స్పాట్ లో పడుతుంది, బ్రేక్ పడుతుంది మంచిగా, బండి కూడా స్కిడ్ కాకుండా ఇలా పడుతుంది అట్లా. మన ఇట్లా డస్ట్ ఉంటే మంచిగా నీట్గా క్లీన్ చేసి చేసుకోవాలి. వీక్ ఉన్నాయి అనుకో కొత్త చేసుకోవాలి, వీక్ లేకపోతే మంచిగా నీట్గా క్లీన్ చేసి వేసేసాడు. మంచిగా క్లీన్ చేసుకున్న తర్వాత కొంచెం గ్రీస్ పెట్టేసేయాలి ఇక్కడ. ఓకే, ఇక్కడ గ్రీస్ పెడితే బ్రేక్ అనేది మంచి కండిషన్ లో పడుతుంది. ఓకే. క్లీన్ చేసినాక మనకి లోపల డ్రమ్ ఉంటది కదా, డ్రమ్ము మనం తిరిగి క్లీన్ అవుతుంది అనమాట. దానికోసం ఇది రఫ్ చేసినామంటే కొంచెం బ్రేక్ అనేది మంచిగా పడుతుంది. అంటే సర్వీసింగ్ లో మనకి కంపల్సరీ కంపల్సరీ మనకి సర్వీసింగ్ లో వచ్చేసేసి ఆయిల్ చేంజ్, ఫిల్టర్ క్లీనింగ్, ప్లగ్ క్లీనింగ్, పైయా డ్రమ్ లబ్బర్, బ్రేక్స్, మన బోల్టులు కానీ లూజ్ ఉన్నాయి అనుకో బోల్టులు లూజ్ చేసుకోవడం, ఎందుకంటే బండి వైబ్రేషన్ రాకుండా ఉండడం కోసం. లైనర్ క్లీన్ అయిన తర్వాత డ్రమ్ క్లీన్ చేసుకోవాలి. ఓకే, ఇక్కడ డ్రమ్ ఉంటది, డ్రమ్ క్లీన్ చేసి డ్రమ్ లోపల కూడా పేపర్ కొట్టాలి. ఓకే, డ్రమ్ లోపల కూడా మనం పోతే వేయచ్చు, లేకపోతే లేదు. అదే ఏంటంటే మనం బైక్ నడిపోతుంటే కొంచెం ప్లే రాకుండా ఉండడం కోసం. అదే అంటే మంచిగా ఉంటే అదే పెడతారు, లేకపోతే కొత్త డ్రమ్ వేయాలి. ఆయిల్ క్యాన్ తీసుకో మంచిగా. ఆయిల్ వేసుకున్నాక చైన్ సెట్టింగ్ చేసుకోవాలి, బరాబర్ చేసుకోవాలి. లెఫ్ట్ రైట్ బరాబర్ ఉండాలి చైన్ సెట్టింగ్, లేకపోతే చైన్ గిర్ ఖరాబ్ అవుతుంది. అట్లాగే టైర్ కూడా వన్ సైడ్ అరిగే ఛాయిస్ ఉంటుంది. ఓకే, టైర్ కూడా వన్ సైడ్ అరిగే ఛాయిస్ ఉంటుంది. ఓకే, అది ప్రాపర్ గా లేకపోతే మనకు వన్ సైడ్ అరిగిపోతుంది. ఓకే, చైన్ సెట్టింగ్ అనేది బరాబర్ ఉండాలి. బారా నంబర్ టిప్పని
చైన్ ఉంది కదా, చైన్ సెట్టింగ్ అనేది కరెక్ట్ లేకపోతే చైన్ అనేది లాంగ్ జంప్ అవుతుంటది. ఒకవేళ చైన్ గేట్ ఖరాబ్ అయినా ఒకవేళ చైన్ సెట్టింగ్ కరెక్ట్ లేకున్నా గానీ లాంగ్ జంప్ అవుతుంటది చైన్. చైన్ సెట్టింగ్ అనేది లెఫ్ట్ రైట్ కరెక్ట్ చేసినాం అనుకో పై అనేది కూడా స్ట్రేట్ తిరుగుతుంది, చైన్ అనేది కూడా ఒక లెవెల్లో ఉంటుంది. ఆయిల్ బోల్ట్ కి మనకు కొంచెం క్రీమ్ పెట్టేసి మనం ఆయిల్ బోల్ట్ అనేది క్లోజ్ చేస్తున్నామండి, ఎందుకంటే ఇప్పుడు మనం ఆయిల్ పోయాలి కాబట్టి. హెచ్పి ఆయిల్ కూడా బ్రాండ్. ఓకే, హెచ్పి ఆయిల్ వస్తుంది, ఇది 2040 ఉంటుంది ఆయిల్ గేజ్, ఆయిల్ గేజ్ 2040. ఈ ఆయిల్ కూడా నీకు కంపెనీ ఆయిలే. ఓకేనా, దీంట్లో ఇప్పుడు మనం హెచ్పి పోసుకోవచ్చు, క్యాస్టల్ కూడా వాడుకోవచ్చు, ఏదైనా వాడుకోవచ్చు. ఇవన్నీ ఒకటే 2040 ఉన్న లేవల్ ఆయిల్. ఓకే, 2000 కిలోమీటర్లు తిరగొచ్చు ఈ ఆయిల్ తోటి. 2000 2500 కూడా తిరగొచ్చు, కానీ 2000కి ఆయిల్ చేంజ్ చేయించుకోవాలి కంపల్సరీ. ఎవ్రీ 2000 కిలోమీటర్స్ 1500 ఒకసారి చెకప్ చేయించుకోవాలి. ఎందుకంటే ఆయిల్ ఇప్పుడు ఆయిల్ పోసిన తర్వాత మనం హెవీ స్పీడ్ నడిపిస్తాం, హెవీగా పోతాం, హీట్ అవుతుంది బండి. ఆ హీట్ కావడం వలన కూడా మనకి ఏమన్నా లెవెల్ కూడా మనం తగ్గినా కానీ మనం చేసినా కానీ హీట్ ఎందుకు అవుతుందో చెక్, ఒక 1500 కిలోమీటర్ ఒకసారి చెక్ చేయించుకోవాలి కంపల్సరీ. ఓకే, ఇప్పుడు అలా ఎన్ని లీటర్ మనకు మన మాక్సిమం కెపాసిటీ ఎంత ఉంటుంది, మనం ఎంత పోయే వరకు పోయాలి? ఇలా 1 లీటర్ పోయాలి. 1 లీటర్ పోయాలి. ఆయిల్ కూడా నీకు ఇలా గోల్డ్ కలర్ ఉంటుంది ఆయిల్. ఓకే, బండి సేఫ్ సైడ్ ఉంటుంది. ఆయిల్ ఒకటి ఫిల్టర్ ఒకటి క్లీన్ చేయించుకోవాలి. ఎంత టైం లేకపోయినా ఆయిల్ ఫిల్టర్ ఒకటి కంపల్సరీ చేయించుకోవాలి. ఓకే ఓకే, మనకి ఇక్కడ వరకు గేజ్ ఉంటుంది, కంపల్సరీ లెవెల్ ఇక్కడ వరకు ఉండాలి ఆయిల్. ఓకే, ఇట్లా ఉంది కదా, మనం ఇట్లా ఇట్లా చూసినప్పుడు ఇది వరకు రావాలి. మనం టైట్ చేస్తాం కదా, టైట్ చేసినప్పుడు లెవెల్కి వెళ్ళిపోవాలి. ఓకే, అది మొత్తం లెవెల్కి వెళ్ళిపోవాలి. బేసిక్స్ హోండా షైన్ కానీ బేసిక్స్ వచ్చిన వెహికల్ ఏదైనా సరే లీటర్ పైనే ఉండాలి పెట్రోల్. లీటర్ పైన ఉండాలి. లీటర్ పైన ఉండకుండా మనం ఒకవేళ లీటర్ పైన ఉండకుండా అట్లనే బండి నడిపించి పెట్రోల్ అయిపోయింది అనుకో బ్యాటరీ మీద ఎఫెక్ట్ పడుతుంది. మనం కొట్టడం వలన ఈసీఎం కూడా దెబ్బతింటది. మీకు ఈసీఎం కూడా చూపిస్తాం. ఇక్కడ బ్యాటరీ ఏంటంటే మనకి పెట్రోల్ బ్యాటరీ ఒకవేళ వీక్ ఉన్నా కానీ పెట్రోల్ అనేది కరెక్ట్ రాదు. ఓకే, ఈసీఎం మనకి ఏంటంటే చాబీ ఆన్ చేయగానే లోపల సెన్సార్ ఆన్ కావాలి. అవును, సెన్సార్ ఆన్ అయితేనే పెట్రోల్ వస్తుంది. అవును, లేకపోతే రాదు. ఓకే, దీని వల్ల మనకి బండి కూడా జెట్టింగ్ అనేది వస్తుంది. బ్యాటరీ పవర్ మంచిగా ఉంది అనుకో ఈసీఎం కూడా ఎఫెక్ట్ కాదు. ఇక్కడ బ్యాటరీ చార్జ్ చేసుకుంటుంది. ఓకేనా, ఓకే, బ్యాటరీ చార్జ్ చేసుకుంటుంది. ఎలక్ట్రికల్ కార్బోరేటర్ కాబట్టి కొంచెం చూసి ఓపెన్ చేసుకోవాలి. మనం చూసి ఓపెన్ చేసుకొని చూసి నెమ్మదిగా ఫిట్ చేయాలి. ఇంకోటి అన్నిటికీ సెన్సార్ లింక్ ఉంటుంది. కంపల్సరీ లింక్ ఉంటుంది. సెన్సార్ వల్లనే అన్ని జరిగేది. ట్యాంక్ లో ఉన్న సెన్సార్ ఆన్ కాకపోతే మాత్రం ఏది కూడా నీకు పెట్రోల్ సప్లై కానీ ఏది కూడా రాదు, స్టార్ట్ కాదు బండి. పెట్రోల్ ఆన్ కావాలి, సెన్సార్ పెట్రోల్ లీటర్న్నర పైన కంపల్సరీ ఉండాలి. ఇంట్లో పక్క లీటర్న్నర పైన ఉండాలి. BS6 ఉన్న వెహికల్స్ ఏ వెహికల్ అయినా సరే, హోండా షైన్ కానీ యాక్టివా కానీ స్పెండర్ బండి కానీ, స్పెండర్ ఇప్పుడు BS6 స్పెండర్ వచ్చింది, అవును, స్పెండర్ కానీ ఏదైనా సరే లీటర్ పైననే ఉంటుంది పెట్రోల్ ఉండాలి. చాబీ ఆన్ చేయగానే సెన్సార్ ఆన్ కావాలి. సెన్సార్ ఆన్ అయిందంటే పెట్రోల్ మనకు బయటకు వచ్చినట్టు. బ్యాటరీ వీక్ ఉంటుంది ఆ టైంలో. బ్యాటరీ వీక్ ఉందంటే సెన్సార్ మనకి ఈసీఎం ఖరాబ్ అయిపోతుంది. ఓకే, ఈసీఎం దెబ్బతిన్నదంటే ఈసీఎం రేట్ ఎక్కువ ఉంటది. దాన్ని చూసి కొంచెం కాపాడుకుంటే అంటే మెయిన్ ప్రాపర్ గా పెట్రోల్ మెయింటైన్ చేయాలి, బ్యాటరీ పర్ఫెక్ట్ ఉండాలి. బండి స్టార్ట్ కాకపోతే మళ్ళా కిక్కులు ఊకే కొట్టొద్దు, సెల్ఫ్ కూడా. ఓకే, 5,000
హోండా షైన్ ఈసీఎం వచ్చేసి నీకు 5,900 చిల్లర ఉంది. మొన్న మేము రీసెంట్ గా తెప్పించినాము, వేసినాం కూడా ఆల్రెడీ. హోండా షైన్ బండి ఖరాబ్ అయిపోయింది. ఓకే ఓకే. దానివల్ల మనకి ఫీజులు ఎగిరిపోతూ ఉంటాయి, బండి ట్రబుల్ ఇస్తుంది, కంఫర్ట్ ఉండదు. పల్సర్ది ఇంకా పల్సర్ పోలేవు, పోయి హోండా షైన్ పోయినాయి ప్రస్తుతానికి. థర్టీ మినిట్స్ బండి అయిపోతుంది సర్వీసింగ్. ఓకే. 40-45 మినిట్స్ లో మనం వెహికల్ ఇచ్చేస్తాం. కస్టమర్ కూర్చొని తీసుకెళ్ళొచ్చు, ముందర వేయించుకొని తీసుకెళ్ళొచ్చు. ఎయిర్ ఫిల్టర్ అది మనకి ఇది కూడా జామ్ అయిపోతే కూడా మనకు మైలేజ్ ఇష్యూ వస్తుంది. ఇది మంచి మనం ఖరాబ్ అయితే కొత్త ఏదైనా హోండా షైన్ వచ్చేసి ఈసీఎం కూడా ఉంటుంది. హోండా షైన్ వచ్చేసి మనకు ఆ సైడ్ ఈ డిస్ప్యాడ్ లో కన్ఫర్మ్ ప్రతి సర్వీసింగ్ లో సాల్వ్ చేసుకున్నాలే. ఓకే. ఏ వెహికల్ కైనా మేము సాల్వ్ చేస్తాం ఆల్రెడీ. సర్వీసింగ్ వస్తే ఏ వెహికల్ అయినా సాల్వ్ చేస్తాం. ఇలా ప్యాడ్స్ తీయాలి. ఏది ప్యాచ్ అంటే? డిస్ప్యాడ్స్. ఓకే. ప్రతి వెహికల్ గా మేము సాల్వ్ చేస్తాం సర్వీసింగ్ వస్తే. ప్యాడ్స్ పోతే ప్లేట్ మొత్తం ఖరాబ్ అయిపోతుంది. ఓకే, ప్లేట్ మొత్తం డ్యామేజ్ అయిపోతుంది. ఓకే. మొత్తం పర్ఫెక్ట్ ఉంది, మొత్తం ఫిట్టింగ్ అయిపోయింది. బోల్డ్ అన్ని చెక్ చేసుకుంటారు. చెప్పు సర్వీసింగ్ అయిపోయిన తర్వాత ప్రతి బోల్డ్ చెక్ చేసుకోవడం లేదు అని బాగా బాడీ బోల్డ్ మొత్తం టైట్ చేసేసుకుంటాము. ఓకే, ఆల్ బోల్డ్స్ మొత్తం. ఆల్ బోల్డ్ సస్పెన్షన్ బోర్డు చెక్ చేసుకోవాలని. సర్వీసింగ్ వచ్చి ప్రతి బండికి బోర్డు పక్కా తయారు చేసుకోవాలి. ఓకే. ఎందుకంటే పార్ట్స్ మొత్తం సౌండ్ వైబ్రేషన్ వస్తుంది. ఓకే. ఇదో అనే ప్రతి బోర్డు తయారు చేసుకోవాలి. 22 బిట్ తీసుకో. వాటర్ వాష్ ఒకటే ఉంది. వాటర్ వాష్ ఒకటి అయిపోయిన తర్వాత చైన్ కార్డ్స్ ఏమన్నా ఎక్కించి ఇంకోసారి చెక్ చేసుకుని ఇచ్చేసి. ఓకే గైస్, సర్వీసింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. మనకి వాటర్ వాషింగ్ వెళ్తుంది. వచ్చిన తర్వాత మళ్ళీ వీడియో వెళ్తాం. వచ్చేసింది. ఈ దానికి మనం ఆయిలింగ్ గ్రీసింగ్ మొత్తం చేసి చైన్ కి ఇప్పుడు మనం గ్రీసింగ్ పెట్టి మొత్తం కంప్లీట్ గా నీట్ గా మళ్ళీ చెక్ చేసుకుంటాం. ప్రతిదానికి ఆయిలింగ్ గ్రీసింగ్ చేసి చెక్ చేసుకొని మళ్ళీ వెహికల్ డెలివరీ ఇచ్చేస్తాం. మనం లివర్స్ కానీ ఆయిలింగ్ గ్రీసింగ్ ఖచ్చితం పక్కా ఏ వెహికల్ అయినా కానీ అన్ని చెక్ చేసుకొని ఆయిలింగ్ గ్రీసింగ్ చేసి ఇస్తాం. బండి మొత్తం సర్వీసింగ్ కంప్లీట్.